హలో! హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారో? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. అలాగే మీరు ఉండాలనేసి కోరుకుంటున్నాను. ఏంటి ఈ యొక్క మునక్కాయలు చేస్తుంది అనేసి అనుకుంటున్నారా? మునక్కాయలు ఫ్రెష్ కాయలు ఇవి, చెట్టు నుంచి కోసుకొచ్చిన కాయలు ఇవి, మా చెట్లవి. ఇంకా ఏంటంటే మా చెట్లో చిట్టి చిట్టి టమాటాలు ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్క పచ్చిమిరపకాయ తీసుకున్నాను అనమాట. నేను మధ్యలో కట్ చేసి పెట్టేస్తాను. ఇంకా 2 ఆనియన్స్ పెద్దగా తీసుకున్నాను. అవి కూడా ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. నెక్స్ట్ నా వీడియో కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి మా ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కూరకి సరిపడినంత ఉప్పు, నెక్స్ట్ పసుపు, నెక్స్ట్ వచ్చేసి తగినంత కారం, ఇంకా నానబెట్టేసుకున్న చింతపండు నానబెట్టేసుకున్నాను ముందుగానే నేను. ఓకేనా? ఇంకా సరే ఫ్రెండ్స్, కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. స్టవ్ ముట్టించేసాను. ఇంకా ఒక గిన్నె పెట్టేసుకున్నాను. తగినంత ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట. ఇలా చేయడం వల్ల కూర చాలా చాలా బాగుంటుంది. ఇట్లాగే మా పెద్దవాళ్ళు చేస్తూ ఉంటారనమాట. వాళ్ళని చూసి నేను కూడా నేర్చుకున్నాను ఇలా చేయడం. ఇంకా ఏం చేస్తానంటే చిన్నుల్లిపాయలు, కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు వేసాను. పోపు దినుసులు కూడా అన్ని కలిపి పెట్టేస్తుంది అనమాట ముందు. ఇంకా అది కూడా వేసేసి వేగనిచ్చేసాను. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ ఉన్నాయి కదా, సన్నగా కట్ చేసి పెట్టుకున్నది, ఆనియన్స్ కూడా వేసేసి వేగనిస్తున్నాను అనమాట. ముందుగా మనకి చిట్టి టమాటాలు కడిగేసి పెట్టాను కదా, చిట్టి టమాటాలు, ఒక పచ్చిమిరపకాయలు, అవి కూడా వేసేసి వేగనిద్దాము. ఇంకేంటంటే కొంచెం అలా వేగిన తర్వాత, వేడి పట్టిన తర్వాత ఉప్పు కూడా వేస్తున్నాను. ఉప్పు వేసి కలబెట్టేసి ఒక 5 నిమిషాలు కానీ మూత పెట్టేస్తే ఇలా మగ్గుతాయి చిట్టి టమాటాలు మొత్తము. ఇలా మగ్గితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అందులో గుజ్జంతా బయటకు వస్తుంది. చిట్టి టమాటాల్లో ఏంటంటే రసం ఎక్కువగా ఉంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది చాలా. అవి దొరికితే మాత్రం అస్సలు వదలకండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మునక్కాయలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసి ఇలా కలిపెట్టి వేసేస్తున్నాను. ఇంకా ఉప్పు ముందుగానే వేసేసాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పసుపు, కారం అవి కూడా వేసేసి ఒకసారి గంటతో కలబెట్టేసి ముందుగా చింతపండు నానబెట్టేసుకున్నాను కదా, ఆ నానబెట్టుకున్న చింతపండుని బాగా పిసికి నీళ్ళలాగా పెట్టేసుకున్నాను. అట్లా నీళ్ళలాగా పెట్టేసుకొని శుభ్రంగా నీళ్ళు మొత్తం కావాల్సిన వాటర్ కూరలోకి వేసేసుకొని ఇట్లా ఒక్కసారి కలబెట్టేసేసి మూత పెట్టేస్తే ఇలా మునక్కాయ కూర తినడం ఎంతమందికి ఇష్టం? అసలు మునక్కాయలు అంటే ఇష్టం లేకుండా ఉండేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. ప్రతి ఒక్కరికి మునక్కాయ అంటేనే చాలా చాలా ఇష్టంగా తింటారనమాట. ఆ రోజు ఈ పెద్దవాళ్ళు చేస్తారే గరం మసాలాలు కానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్లు కానీ, ఇవన్నీ వాళ్ళకి అసలు తెలియదు, వాళ్ళు వేయరు కూడా. అవి వేసి కూరలు చేసుకునే కొద్ది కూడా మనకి గ్యాస్ ప్రాబ్లం కూడా వస్తుంది. అది ఏం లేకుండా సింపుల్గా ఉప్పు, కారం, పసుపు ఇలాగా నీట్గా ఇలా చేసుకుంటే మాత్రం సూపర్ సూపర్ టేస్ట్ ఉంటుంది. పెద్దవాళ్ళు చేసేటట్లు ఉంటే మనకి గ్యాస్ ప్రాబ్లం కానీ, ఇంకా బీపీలు కానీ, షుగర్లు కానీ ఇలాంటివి కూడా రావడానికి చాలా తక్కువ అవుతుంది అనమాట. అసలు రావు చాలా మందికి, ఎవరికో ఒకరికో ఇద్దరికో వస్తారనమాట. ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ ఐకాన్ క్లిక్ చేస్తారని